కలవారి దోపిడి కులమతాల కలహాల రాపిడి కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల రాపిడి కలిమి బలిమి కలవారి దోపిడి కులమతాల కలహాల రాపిడి కలకాలం కొనసాగుట కీడని గళమునెత్తి గర్జించిన క్రీస్తు దేవానికి వందనం క్రీస్తు దేవానికి వందనము దేవానికి వందనము క్రీస్తు దేవానికి వందనం తగదా చెంత తరిగిట తరిగిట సోదర భారత క్రైస్తవులారా తందాన తందాని తందాన పుణ్యశీలు రఘు తల్లులారా తందాన తందాని తందాన మహిత పైన గల జన్మాలన్నిట తందాన తందాని తందాన మానవ జన్మమే మహా దుర్లభం తందాన తందాని తందాన పుణ్యము చేసిన జీవి మోక్షము పొందుట నిజమే అయ్యా ఇలపై భక్తుల పూజా ఫలమున వెలసెను యేసు బెత్లెహేమున యేసు అను రెండక్షరములే భక్తి ముక్తులకు అక్షయ వరములు పాపము పాపగ పరములు వీడెను పావనుడవు క్రీస్తు జోడు గుమ్మెటలు తగది మేనగా జోడు గుమ్మెటలు తగది మేనగా అయ్యా తోడుగా వంతలు కూడి పాడగా తోడుగా వంతలు కూడి పాడగా తోడుగా వంతలు కూడి పాడగా తగజంత దిత్తలాంగ తగది రాగతాల గీతాగ నృత్యముల తమ్ముడ కథ విండి బాబడి తగజంత రాగతాల గీతాది నృత్యముల తమ్ముడ కథ వినుడి బాబడి తగజంత తగదడిగి తగడిగి తగ. ఏంట్రా మంచి హుషారుగా ఉన్నారు? ఏంట్రా ఈ లైటింగ్ ఏంటి? ఈ జనాభా రేటింగ్ ఏంటి? ఇక్కడ షూటింగ్ ఏంటి? ఇక్కడ మన ముగ్గురు ఫైటింగ్ ఏంటి? ఇందాక నుంచి నాకంత చంద్రవందర గందరగోళంగా ఉంది. కాస్త వివరంగా చెప్పండిరా. నీకేం అర్థం లేదన్నమాట. నాకేం అర్థం కాలేదు. అయితే చెప్తాను, జాగ్రత్తగా విను. పరిశుద్ధ గ్రంథం నుండి, బైబిల్ నుండి, మరి ఆది కాండంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు రెండవ కుమారుడు యాకోబు, యాకోబుకి 12 మంది సంతానం. వారిలో ఒకరైనటువంటి పరమ భక్తుడైనటువంటి యోసేపు చరిత్రను మనం బుర్రకథగా చెప్పబోతున్నామయ్యా సోదరా. ఈ విధంగా కథా విధానం ఎట్టిదని నా భక్తి భావముతో వినుడో యోసేపు భక్తుని చరితం. సోదర యోసేపు చరిత్రను విశదముగానే అవునయ్యా. అయ్యా ముక్తి మార్గము నవరస భరితం జ్ఞాన ప్రబోధం వే కానాను దేశం కనకరాశి అని కీర్తిగాంచెన సోదర యోసేపు చరిత్రను విశదముగా దేవా అయ్యా దాన ధర్మములు దైవారాధనలు సోదర యోసేపు చరిత్రను విశదముగా పలు రకాల వ్యాపార పంటలు పండు భూమి పేరుగొన్న సన్మార్గులెందరో పుట్టి పెరిగిన చట
బలాబలి అట్టి దేశమున పుట్టి పెరిగినాడు యాకోబును ఘనుడే. పద్మరాములో అయ్యా పద్మరాములో లాభాను ఇంత పెరుగుతునున్నాడా. అయ్యా అబ్రహాము కుమారుడు ఇస్సాకు. ఇస్సాకునకు యాసావు యాకోబు జన్మించారు. తల్లి రెబెక్కా మాయోపాయం వల్ల తల్లి సలహా మేరకు యాకోబు పద్మరాములో మేనమామ ఇంట ఉచితంగా కొలువు కుదిరాడు. లాబానుకు 2 కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె లేయా జబ్బు కళ్ళు కలిగినటువంటిది. చిన్న కుమార్తె అందాల రాశి రాహేలు. 14 సంవత్సరాలు ఉచితంగా మేనమామకు కొలువు చేసి రాహేలును పెళ్లి ఆడాడు. అయితే లేయా పెద్ద భార్యకు 6 కుమారులు జన్మించారు. ఆమె దాసి జిల్ఫాకు 2 కుమారులు జన్మించారు. లేయాకు 6 కుమారులే కాక 1 కూతురు కూడా జన్మించింది. అలాగే రాహేలు దాసి బిల్వాకు 2 కుమారులు జన్మించారు. అందరికీ సంతానం కలుగుతుంది. నాకు సంతానం కలగడం లేదు. నా భర్త నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. యాకోబు పెద్ద భార్యను ద్వేషిస్తూ ప్రేమ పాత్రురాలైనటువంటి రాహేలును ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఇది గ్రహించినటువంటి యెహోవా దేవుడు అదిగో పెద్ద భార్య లేయా గర్భాన్ని తెరిచాడన్నమాట. అందుచేతని పట్టరాని ఆవేదనతో ఇంతవరకు సంతాన ప్రాప్తి నాకు కలుగలేదు అని రాహేలు పశ్చాత్తాప హృదయముతో అందగత్తెననే అహంకారాన్ని తగ్గించుకుని దేవదేవుని సంతానం కోసం ప్రార్థిస్తూ ఉన్నదట. అయ్యా యెహోవా దేవా నా ప్రాణమా స్తుతించెను నీ నామమీ వేళలో సదా సేవలో ఓ దేవదేవా. తండ్రి నాకు సంతాన ప్రాప్తి కలిగించు తండ్రి. దేవా నా యెహోవా దయ చూపుము చల్లని తోవా. దేవా నా యెహోవా దయ చూపుము చల్లని త్రోవా. నిన్ను వేడిన దాసుల దోషములన్నీయు బాపగరావా దేవా. దేవా యెహోవా దయ చూపుము చల్లని త్రోవా. ఆదాముని శాపము బాపిన ఆది దేవుడవు నీవే. ఆదాముని శాపము బాపిన ఆది దేవుడవు నీవే. మోదముతో మా బాధలు మాన్పే మోదముతో మా బాధలు మాపే సాధనలు కూడా నీవే. దేవా యెహోవా దయ చూపుము చల్లని త్రోవా. ఈ విధంగా అహంకారాన్ని తగ్గించుకుని తనను తాను తగ్గించుకున్న రాహేలు యెహోవాను సంతానం ఇవ్వమని ప్రార్థించగా దేవదేవుడు ఆమె మొర ఆలకించాడు. కొంతకాలానికి ఆ రాహేలుకు ఏం జరిగిందట? ఏమన్నా కాలు గారి కావన పడిపోయిందా? అలా జరగలేదు గాని నెలత రాహేలమ్మ నెలదప్పేనోయమ్మ నెలత రాహేలమ్మ నెలదప్పేనోయమ్మ నెలత రాహేలమ్మ నెలదప్పేనోయమ్మ నెలత రాహేలమ్మ నెలదప్పేనోయమ్మ నెలదప్పేనోయమ్మ కలత తీరెను సుమ్మా
రాహేలమ్మ నెలతప్పేలోయమ్మ రాహేలమ్మ నెలతప్పేలోయమ్మ సంతాసించిరి చాలా స్వజనంబులోయమ్మ సంతాసించిరి చాలా స్వజనంబులోయమ్మ ఇంటి గర్భమునందు వింట గిలిగింతమ్మ ఇంటి గర్భమునందు ఇంత పులకింతమ్మ పాలిండ్లు బిగువాయే మేఘాళ్ళు మెరిగాయే పాలిండ్లు బిగువాయే మేఘాలు మెరిగాయే నడక మందంబాయే నాతికి ఓయమ్మ నడక మందంబాయే నాతికి ఓయమ్మ నెలత రాహేలమ్మ నెలతప్పేలోయమ్మ కలత తీరెను సుమ్మ ఆ కలత తీరెను సుమ్మ ఈ విధంగా నిలదప్పినటువంటి ఆ రాహేలు ఎంతో సంతోషిస్తుంది లేక లేక గర్భవతి అయిందని ప్రేమ పాత్రులైనటువంటి భార్య రాహేలు నిలదప్పిందని యాకోబు ఇంకా సంతోషిస్తూ ఉన్నాడు. కొంతకాలానికి ఆయమ్మకు నెలలు నిండగా రాహేలమ్మ కలలు పండగా కోరినట్లు రాహేలమ్మకు కొడుకు పుట్టినా తల్లిదండ్రి కుల కోటి బంధువులకు కనుల పండుగ తరిగిత జంతరిత ఈ విధంగా ఆ పిల్లలను చూసుకుని ఎంతో ఆనందంగా హాయిగా జీవనాన్ని సాగిస్తున్నారు ఆ రాహేలు దంపతులయ్యా సోదర. అయితే పుట్టినటువంటి బిడ్డకు యోసేపు అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకుంటూ చిన్నతనం నుండి మాతృభక్తి, పితృభక్తి, భాషాభక్తి, దేశభక్తి, దైవ భక్తి ఉగ్గుపాళ్లతో రంగరించి పోస్తూ ఉన్నారట. ఏంటండి యోసేపుని పేరు పెట్టారా? యోసేపు అని నామకరణం చేశారు. అదేం పేరురా? ఏ 3 అక్షరాలా? అవునరా, 3 అక్షరాల పేరు యోసేపుని పేరు పెట్టారా? ఏంటి పేరు కోసం పెద్ద తెలిసినట్టు చెప్తున్నావు ఏంటి? అయ్యో బాబు, మా అబ్బాయి పెట్టాను బ్రహ్మాండమైన పేరు. ఏం పేరు పెట్టావు? రైస్ పీస్ కింగ్. అదేమిటి పేరండి? ఇదేం పేరు రా? రైస్ పీస్ కింగ్ ఏంటి? రైస్ అంటే ఏమిటి? రైస్ అంటే బియ్యం, పీస్ అంటే బియ్యం ముక్కని నూక అంటాం. అంతే కదా. ఆ బియ్యం ముక్కని తెలుగులో ఏమంటారు? నూక అంటారు. నూక అంటారు. మరి కింగ్ అంటే రాజు. ఈ నూకని తీసుకెళ్లి ఆ రాజు తగిలించు అంటే రాజు. నూకరాజు నూకరాజు నూకరాజు. అమ్మ కనకరాజు. ఇంతకీ మీ అబ్బాయి పేరు నూకరాజు అని పేరు పెట్టావా? అంటే ఒక అక్షరం ఎక్కువ. అయితే మా అబ్బాయి పేరుకి నువ్వు అంతా అనుకుంటున్నావు. మరి నా పేరు చెప్పాలంటే భయపడిపోతారు. మరి అబ్బో ఏమిటి నీ పేరు? నా పేరు టెంపుల్ స్టెప్స్ గోల్డెన్ కింగ్. ఏమిటి విచిత్రంగా ఉంది పేరు? ఎక్కడ వెళ్ళలేదు మేము. టెంపుల్ అంటే ఏమిటి? టెంపుల్ అంటే గుడి, స్టెప్స్ అంటే మెట్లు, గోల్డ్ అంటే బంగారం, కింగ్ అంటే రాజు. ఈ 4 వరుసగా తగిలించే అంటే గుడిమెట్ల బంగారు రాజు, గుడిమెట్ల బంగారు రాజు, గుడిమెట్ల బంగారు రాజు, రాజు. ఇలాంటి పేరు పెట్టలేదు. అంతేకాదు, మరి మా అబ్బాయి పెట్టే ఆహారం ఏమిటనుకున్నావు? ఏమిటి? డిఫరెంట్ గా ఉంటది. ఎలా ఉంటుంది? టైగర్ ఫుడ్. టైగర్ ఫుడ్ ఏమిట్రా విచిత్రంగా ఉంది? టైగర్ అంటే ఏమిటి? పులి. మరి ఫుడ్ అంటే ఆహారం. ఈ పులిని తీసుకెళ్లి ఆ ఆహారం తగిలించు. అంటే పులిహారం. పులిహారం పులిహారం. అందులో కూర ఏంటనుకుంటున్నావు? వ్యవహారం. అందులో కూర గార్డెన్ కర్రీ. అలాంటి గడ్డి కర్రీలే తింటాడండి వీడు. గార్డెన్ అంటే ఏంటి? అదే తోట. మరి కర్రీ అంటే కూర. ఈ 2 కలిపాయి తోటకూర. తోటకూర తోటకూర. గోంగూర ఏం కాదు. ఇలాంటి పేరు
కాకుండా ఆనాడు రాహేలుకు పుట్టినటువంటి బిడ్డకు యోసేపు అని పేరు పెట్టి దినదిన ప్రోత్సమానంగా పెంచి పెద్ద చేస్తున్నారు. మరి మాతృభక్తి, పితృభక్తి, దేశభక్తి, భాషాభక్తి మొదలగు వృత్తులన్నీ నేర్చుకుంటూ దినదిన ప్రోత్సమానంగా పెరిగి పెద్దవాడవుతున్నాడు అయ్యా సోదర. మరి కొంతకాలానికి ఆ రాహేలు మరలా గర్భం ధరించింది. అయితే తన మేనమామ దగ్గర ఉన్నటువంటి తన ఆస్తిని పంచుకుని తండ్రి ఉన్నటువంటి యోసేపు దగ్గరకు ప్రయాణం అవ్వాలనుకున్నాడు. అంతా మేనమామ లాబాను సారెలు చీరలు వారికి చేరవలసినటువంటి ఇవ్వవలసినటువంటి ఆస్తులు అన్ని పంచి అదిగో అల్లుడైన యాకోబును సాగనంపాడు. వారి ప్రయాణమై వెళుతూ ఉండగా అదిగో షేకెం అనే ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ నుండి మరలా కానాను దేశం వెళుతూ ఉండగా మార్గ మధ్యములో అప్పటికే నిండు గర్భవతి అయినటువంటి రాహేలు మరొక బిడ్డను కని ఆ బిడ్డను చూచుకుని బెనూమి అని పేరు పెట్టి పిలిచి ఆ రాహేలు తల్లి అకాల మరణం చెందింది. అయితే బెత్లెహేమును ఎఫ్రాతా మార్గ మధ్యమున ఆ రాహేలు భౌతిక కాయాన్ని సమాధి చేశాడు యాకోబు. అక్కడ నుండి తండ్రి అయినటువంటి ఇస్సాకు దగ్గరకు చేరుకున్నాడు తన సంతానంతో, తన కుటుంబంతో. అయితే యోసేపు పుట్టిన దగ్గర నుండి యాకోబు సంసారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతూ ఉంది. అందుచేతని తక్కిన కుమారులందరికన్నా యోసేపును అతి గారాభంగా పెంచుతూ ఉన్నాడు తండ్రి అయినటువంటి యాకోబు. గారాబం ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. మరి మా అబ్బాయి కూడా గారాభంగానే పెంచాం, బాగా గారాభంగా పెంచాం. ఒక రోజున మా అబ్బాయి మరి నా దగ్గరికి వచ్చి ఒరే నాన్న నాకు అర్జెంటుగా పెళ్లి చేయాలా అన్నాడు. వాడు వయసు ఎంతరా? 5 ఏళ్ళు కూడా లేవు. మరి అర్జెంటుగా పెళ్లి చేయమంటావు ఏంటి? మరి అదే అన్నాను, ఒరే నీకు ఎక్కడ వేసుకోవడమే సరిగ్గా చేత కాదు, మరి ఇలాంటి సమయంలో నీకు పిల్లని ఎవరిస్తారా అన్నాను. ఓహో, పెళ్లి చేసిన పిల్లలు ఎవరిస్తారని అడిగావు. నీకు ఆ సమయం అక్కర్లేదు, ఆ పిల్లని నేనే చూసుకున్నాను నాన్న. చాలా మేధావి నీకంటే, వాడు చాలా అడ్వాన్స్ గా ఉన్నాడు. ఆ పిల్లని ఏ ఊర్రా అన్నాను. అడిగావు, ఏమన్నాడు? మన ఊరే అన్నాడు. అబ్బో, మన ఊర్లోనే చూసుకున్నాడు మీ వాడు. మన ఊర్లో ఎక్కడ్రా అన్నాడు. అడిగావు. మన వీధిలోనే అన్నాడు. ఓహో, వీధిలోకి వచ్చేవాడు మీ వాడు. మన వీధిలో ఎక్కడ్రా అన్నాడు. మన ఇంట్లోనే అన్నాడు. అబ్బో, మన ఇంట్లో ఎవర్రా అన్నాడు. మీ అమ్మ ఉంది కదా అన్నాడు. మీ అమ్మ మీ అబ్బాయికి నాయనమ్మ అవుతుంది కదా. అదే చెప్పాను, మా అమ్మ నీకు నాయనమ్మ అవుద్ది, కళ్ళు పోతాయి, అలాంటి తప్పుడు మాట మాట్లాడుకో, బాగా చదువుకో, డిగ్రీ పాస్ అయ్యాక అమ్మాయిని చూసి పెళ్లి చేస్తాను అని అన్నాను. వాడేమన్నాడు? చెప్పొచ్చు, ఎలాంటి పౌరులు ఏం చెప్పొద్దు నా దగ్గర. మా అమ్మ నువ్వు చేసుకుంటే తప్పు లేదు కానీ మీ అమ్మ నేను చేసుకుంటే తప్పు అన్నా. నీకంటే గొప్పవాడే మీ అబ్బాయి. అంటే గారాభం పెట్టవచ్చు పిల్లలని, వాడు గాడిద కాకుండా ఉండేంత వరకే గారాభం. ఆ పైన చెడిపోయారు అంటే ఆ బాధ్యత తల్లిదండ్రులు. అందుచేతని యాకోబు తన కుమారులను తీసుకుని తండ్రి ఇస్సాకు వద్దకు చేరుకున్నాడు. హాయిగా జీవిస్తూ ఉన్నారు. ఇంతలో చిన్న కుమారుడు అయినటువంటి యోసేపుకు పుట్టినరోజు పండుగ వచ్చిందట. ఆ పుట్టినరోజు పండుగ ఘనంగా చేయాలనుకున్నాడు యాకోబు. ఖరీదైనటువంటి అంగీని ఒకదాన్ని తయారు చేయించాడట. ఈ విధంగా పుట్టినరోజు వేడుకలు ఈ విధంగా జరిపిస్తున్నాడట. ఆ సందర్భంగా యోసేపును దీటైన పల్లీట జలగమాడించాలి జలగమాడించాలి దీటైన పల్లీట జలగమాడించాలి జలగమాడించాలి దీటైన వస్త్రాన పేరెల్లా తుడిచాలి పేరెల్లా తుడిచాలి దీటైన వస్త్రాన మేనెల్లా తుడిచాలి మేనెల్లా తుడిచాలి ఇటైన పన్నీట జలగమాడించాలి ఇటైన వస్త్రాన మేనెల్లా తుడిచాలి ఇటైన వస్త్రాన మేనెల్లా తుడిచాలి రంగు రంగుల మెరిసే అంగీనే తుడిగాలి రంగు రంగుల మెరిసే అంగీని తుడిగాలి వచ్చిరి బంధువులు మెచ్చిరి యోసేపును ఇచ్చిరి
బామకులు వచ్చిరి బంధువులు మెచ్చిరి యోసేపు తెచ్చిరి బామకులు. ఈ విధంగా పుట్టినరోజు నాడు వైభవంగా యోసేపుకు పండగ చేశాడు యాకోబు. పుట్టినరోజు పండగ చేశాడు రా. ఓయ్ బాబోయ్, ఆ యాకోబు కొడుక్కి పుట్టినరోజు మాత్రమే చేశాడు. అవును. మరి మా అబ్బాయికి అన్నప్రాసన పండగ బ్రహ్మాండంగా చేశాం. అబ్బో చాలా బాగా చేసావు అనమాట. రే బాగా చేశాను అంటే అసలు అన్నప్రాసన పండగ అంటే తెలుసా? ఏమిటి? అన్నం ముట్టించే రోజు. ఓహో, మరి మా అబ్బాయికి అంతలాగా చేయలేదు. ఎలా చేసావు? ఒక చాప మీద కత్తులు పెట్టాం, కత్తి పెట్టావు, బంగారం పెట్టాం, ఓహో, డబ్బు పెట్టాం, ఓహో, లడ్డూలు పెట్టాం, లడ్డూను పెట్టావు, పుస్తకాలు పెట్టాం, పుస్తకం పెట్టావు, దత్తోజనం కూడా పెడతారు, దత్తోజనం కూడా పెట్టాం. పెట్టవలసినది పెట్టి నీకు ఇందులో ఏం కావాలో తెచ్చుకోవాలో నా కొడకాని నా కొడుకు ఉదయం మీ అబ్బాయిని విడిచిపెట్టావు. అప్పుడు మా అబ్బాయి దేకుతూ పాకుతూ వెళ్ళి తిన్నగా వెళ్ళి ఏం తీసాడో తెలిసింట్రా? ఆ లడ్డూలు తీసుకుంటాడా? కుటుంబలే కాదు, నీకు తిండిపోతునుకున్నావేంటి? అదే తీసుకుంటాడు మీ వాడు. పుస్తకం తీసుకుంటాడా? చిచ్చి, చదువు వచ్చేది సన్నాసికి అలాంటి పుస్తకాలు జోలికి వెళ్ళటం. పుస్తకం కూడా తీయలేదు. ఎంతకీ ఏం తీశాడు? బంగారం మంచి రేట్లో ఉంది, మీ అబ్బాయి బంగారం తీసుకుంటాడు. చిచ్చి, ఏదో బంగారం బంగారం మాకెందుకురా? మా ఇంటి కిటికీ ముసులకు కూడా బంగారమే. అబ్బో, మరి బరగలో చెప్పుకోవడం ఎందుకో? కాఫీ దాకా డబ్బులు లేక వచ్చారు. అయితే అర్థమైందండి వీళ్ళ అబ్బాయి ఏం తీశాడు. కత్తి తీసుకుంటాడు. అయ్యో బాబోయ్, కూలీలు మటర్స్ అచ్చులు అలాంటి జోలికి ఎప్పుడు వాడు అలా పిరుకోడు. అంటే నీకన్నా పిరుకోడు అన్నమాట మీ అబ్బాయి. ఇంతకీ మీ అబ్బాయి ఏం తీశాడురా? అక్కడ పెట్టిన ఏమన్నా ముట్టుకున్నారా? ఆ తాత మీద పెట్టినవన్నీ కూడా ఏమీ ముట్టుకోలేదు. ముట్టుకోకుండా డైరెక్ట్ గా గదిలోకి వెళ్ళిపోయి సినీ నటి స్త్రీల ఫోటో తీసుకొచ్చాడు. అంటే మీ పెంపకం ఆ విధంగా ఉంది. కానీ యోసేపును గారాభంగా పెంచడమే కాకుండా దైవ మార్గంలో నడిచేటట్లు చూస్తూ ఉన్నాడు యాకోబు. అందుచేతని ప్రవర్ధమానమై పెరుగుతూ ఉన్నాడు. ఒకనాడు యోసేపుకు ఒక కల వచ్చి తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు నేను ఒక కల కన్నాను. ఏమిటో తెలుసా? ఎన్నడు కని వినలట్టి కలగంటి నేటి రాత్రి అన్నా అన్నలతోనే పంటను కోసి పనులు వేయగానే నేను కోసిన పన ఒక్కటి లేచి నిలిచి ఉండే అన్నలు కోసిన పనులు దానికి వంగి మొక్కినాయా. నాన్నగారు నేను నిద్రపోగా నువ్వు ఎక్కడి కళ వచ్చింది. అన్నలతో కలిసి మన పొడవులో పనిచేస్తూ ఉండగా నేను కోసి వేసినటువంటి పన ఒకటి లేచి నిలబడి ఉంది. దానికి అన్నలు కోసినటువంటి పనులన్నీ వంగి నమస్కరిస్తున్నట్లుగా కళ వచ్చిందన్నాడు. ఆలోచించాడు యాకోబు. అన్నలు కూడా విన్నారు. ఏమిటి అంటే వీడు గొప్పవాడా, వీడికి మేము నమస్కారం చేసినట్లుగా కల వచ్చిందా? అప్పటికే పుట్టినరోజు పండగ వైభవంగా చేశాడని తండ్రి మీద యోసేపు మీద కక్ష కట్టారు అన్నలందరూ. దానికి తోడు అగ్నికి ఆజ్యం పూసినట్లుగా ఇప్పుడేమో కళ గురించి చెబుతూ ఉన్నాడు. అంటే వీడికి మేము దోస్తలు అవ్వాలా అని పగతో ఇచ్చిపోతూ ఉన్నారు. మరి కొంతకాలం గడిచిన తర్వాత మరలా కలగన్నాడట యోసేపు. ఏమిటా కళ? అదిగో ఆ కళ కన్న తర్వాత తండ్రి వద్దకు వచ్చి, నాన్నగారు నాకు రెండవ కళ వచ్చింది. ఆ కళ ఏమిటి అంటే